ప్రకాశం జిల్లా పొదిలిలోని పి నాగశ్రీనివాసరావు ఉషారాణిల కుమార్తె నాగశ్రీ చరిత భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీల్లో 10 సార్లు పాల్గొని రాష్ట్ర, జిల్లా స్థాయిలో బహుమతులు అందుకుంది. భరతనాట్యంలోనూ ప్రావీణ్యం కనబరుస్తోంది. పొదిలిలో పలు సందర్భాల్లో జరిగిన సభల్లో 15 సార్లు భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చింది. పొదిలిలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోన్న శ్రీచరిత కంభాలపాడులో జరిగిన జన్మభూమి గ్రామసభలో అప్పటి జిల్లా కలెక్టర్ సుజాతా శర్మ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయః. ఆక్స్ఫోర్డ్ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేసి మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి నుంచి సన్మానం పొందింది. నాగశ్రీ చరిత ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ పాపేమో డ్యాన్స్లో బాగా అంటే నృత్యంలో బాగా ఆసక్తి ఎక్కువ. వాళ్ళ యొక్క ఆసక్తిని గమనించి చిన్నతనం నుంచి కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చాం. మా సివిఎస్ శిక్షణలోనే వాళ్ళిద్దరూ నేర్చుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళు ఈ పొదిలి పూర్తిగా వెనుకబడిన ప్రాంతం కావటం వల్ల అన్ని సదుపాయాలు లేవు. ఇటువంటి పిల్లలకు శిక్షణ ఇప్పించడం కోసం దూరంగా పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దృష్ట్యా పిల్లల్ని ఆల్రెడీ వివిధ ప్రోగ్రాముల్లో పిల్లల్ని వివిధ కార్యక్రమాల్లో అంటే గ్రామ సభల్లో కానివ్వండి వివిధ కార్యక్రమాల్లో పిల్లల్ని పరిచయం కూడా చేశాను. ఇంకా పిల్లల్ని వాళ్ళ యొక్క ఆసక్తిని ఇంకా అభివృద్ధి చేయాలని కోరిక బలంగా ఉంది. దానికోసం ఎంతవరకైనా సరే నేను కష్టపడి పిల్లల్ని ఆ ట్రైనింగ్ ఇప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. భగవద్గీత కంఠస్థ పోటీల్లోనూ 5 సార్లు డివిజన్ స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఆత్మరక్షణ విద్య అయిన కరాటేలోనూ రాణిస్తోంది నాగశ్రీ చరిత.